న్యాయం కోసం ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డెక్కింది. ఆస్తి కోసం మరిది ఇంటి ముందు మంచం పెట్టిన భర్తతో కలిసి బైఠాయించింది. హన్మకొండ జిల్లా గునుపర్తిలో స్వప్న అనే మహిళ తన భర్త పిల్లలతో కలిసి ఆందోళన చేసింది. వారసత్వంగా రావాల్సిన భూమిని తన మరిది యుగంధర్ ఇవ్వకపోవడంతో భర్త పిల్లలతో కలిసి స్వప్న ఆగ్రహం వ్యక్తం చేసింది. భూమి కోసం 2 ఏళ్ల కిందట తన భర్త రాజు విషం తాగి అస్వస్థతకు గురయ్యారని ఆమె వివరించింది. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నా తన మరిది యుగంధర్ భూమి ఇవ్వట్లేదని స్వప్న వాపోయింది. ఇప్పటికైనా తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. పాలు అన్నం గతికి లేక అంగన్వాడీ అన్నవాడు కసుకొని తిన్న రోజులు ఉన్నాయి. నేను ఆయనకేం పెట్టాలని ఇంట్లోకి వచ్చి ఇట్లా చూస్తుంటే కూడా నీ కొడుకు పాలు లేవు 3 రోజులు అయితే ఏం తినలేదు. మీ ఇద్దరు ఇట్లా ఎవరన్నా లేకపోతే పిల్లల బతికేంది అని కూడా అన్నా. నాకు భూమి అమ్ముతే నేను ఇల్లే ఉంటా, తినుకుంటా, అప్పు కట్టుకొని ఆయన చూసుకుంటా. నేను ఆయన ఉంటేనే నాకు దిక్కు మొక్కు, ఆయన లేని నాకు ఏది లేదు. నా పిల్లలకు సంఘాన్ని పేరు ఉంటాడని కూడా చెప్పిన. ఇక ఒకటే ఇక లాస్ట్ కు చూస్తా, వీళ్ళు ఏం చేయకపోతే ఇంత తెచ్చుకొని తల్లి 4 చనిపోతాం. ఇక మాకు తిండి లేదు, ఏది అసలు మా బతుకులేంది, మేమేంది.